ప్రెగ్నెన్సీలో యూరిన్ అనేది పదే పదే వెళ్తున్నట్లయితే మనకు షుగర్ ఉందని నిర్ధారించుకోవచ్చా? సో, మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఉన్నామా? లేకపోతే సెకండ్ ట్రైమిస్టర్‌లో ఉన్నామా? థర్డ్ ట్రైమిస్టర్‌లో ఉన్నామా? ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే, మనకు బేబీ అనేది డెవలప్‌మెంట్స్ అనేవి చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి కాబట్టి, మనం చిన్నగా ఉంటుంది కాబట్టి బేబీ అప్పుడు బాడీలో వచ్చేటువంటి చేంజెస్ వల్ల, హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల, అలాగే బేబీ చిన్నగా ఉండడం వల్ల మనకి యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడడం వల్ల మనకి ఎక్కువగా యూరిన్ అనేది పాస్ అవుతూ ఉంటాం. అలాగే థర్డ్ ట్రైమిస్టర్‌లో అంటే 7, 8, 9 నెలల్లో కూడా అంతే. మనకి బేబీ యొక్క హెడ్ అనేది డౌన్ పొజిషన్‌కి రావడం వల్ల బేబీ యొక్క ప్రెషర్ అనేది, వెయిట్ అనేది ఎక్కువగా పడడం వల్ల కూడా మనకి యూరినేషన్ అనేది కంటిన్యూయస్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, మధ్యలో ఈ 5, 6, 7 నెలల్లో మనము చూసుకున్నట్లయితే 4, 5, 6 నెలల్లో సో, మీరు అప్పుడు మనం నిర్ధారించుకోవాలన్నమాట. మనం ఎలా ఉన్నాయి, మనం నిజంగానే షుగర్ ఉందా లేదా అనేది మనము బ్లడ్ టెస్ట్ ద్వారానే మనకి షుగర్ ఉందా లేదా అని చెప్తారు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్.